ఈజిప్ట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నిధులకు నిలయం. కొన్ని వేల సంవత్సరాలకు చెందిన వస్తువులు, కట్టడాలు ఈ దేశంలో ఉంటాయి. ఎడారిలాగా ఉండే ఈ దేశం మధ్యలో ఎన్నో ప్రాచీన నాగరికతకు చెందిన విశేషాలు, కట్టడాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రహస్యాలు ఇక్కడ దాగున్నాయి. ఈ అద్భుతమైన ఈజిప్ట్ రహస్యాల్లో ఎన్నో బయటపడ్డాయి. అలా బయటపడ్డ అద్భుతమైన ఈజిప్ట్ రహస్యాల్లో టూంబ్ ఆఫ్ టుటన్ఖమెన్ ఎంతో ప్రముఖమైనది. ఇది ఈజిప్ట్కు చెందిన ఒక రాజు యొక్క సమాధి. అయినప్పటికీ వేరే రాజుల సమాధులతో పోలిస్తే ఈ రాజు సమాధి ఎంతో ప్రఖ్యాతి చెందింది. దానికి కారణం ఈ సమాధి 3000 సంవత్సరాలకు చెందింది. 3000 సంవత్సరాల వరకు ఈ సమాధి చెక్కు చెదరలేదు. ఈజిప్ట్ రాజులకు చెందిన దాదాపు అన్ని సమాధులను దొంగలు దోచుకున్నారు. చాలా సమాధులు బయటపడ్డాయి. కానీ ఈ టూంబ్ ఆఫ్ టుటన్ఖమెన్ అనేది 3000 సంవత్సరాల వరకు దాగి ఉంది. ఇందులో ఉన్న నిధిని ఎవ్వరూ దోచుకోలేదు. ఇందులో ఎంతో బంగారంతో చేసిన వస్తువులు ఉన్నాయి. ఈ సమాధిలోని బంగారం యొక్క విలువ సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు. అయినప్పటికీ ₹1 విలువైన ధనాన్ని కూడా దొంగలు దోచుకోలేదు. సహజంగా అప్పటి కాలంలో ఈజిప్ట్ ప్రజలు వారి రాజులు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్తారని నమ్మేవారు. అందుకే వాళ్ళు చనిపోయిన తర్వాత వారి దేహాలను మమ్మిఫికేషన్ చేస్తారు. ఈ ప్రక్రియని ఎంతో జాగ్రత్తగా చేస్తారు. రాజులను పెట్టబోయే సమాధులను ఎంతో అందంగా అలంకరిస్తారు. ఎంతో విలాసమైన ప్రదేశాల్లో ఈ రాజులను సమాధి చేస్తారు. బట్ ఈ టూంబ్ ఆఫ్ టుటన్ఖమెన్ మాత్రం అలా ఉండదు. ఇతర సమాధులతో పోలిస్తే ఈ సమాధి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ సమాధిని కనిపెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో 13 మంది ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే చనిపోయారు. అప్పటి నుండి ఈ సమాధికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సమాధిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అలా 100 సంవత్సరాలుగా ఈ సమాధిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేంటి? అసలు ఈ సమాధి ఎందుకు ప్రత్యేకంగా ఉంది? అసలు ఈ టుటన్ఖమెన్ రాజు ఎవరు? ఈయన సమాధి తెరిచిన వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఈ సమాధి శపించబడిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఈజిప్ట్ రాజుల సమాధులన్నీ పిరమిడ్స్లో ఉండేవి. కానీ సుమారు 3500 సంవత్సరాల క్రితం ఒక ఈజిప్ట్ రాజు పిరమిడ్స్లో సమాధులను నిర్మించడం ఆపేశాడు. దీంతో రాజుల సమాధులను 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలలో నిర్మించేవారు. ఈ ప్రదేశం పేరే ది వ్యాలీ ఆఫ్ కింగ్స్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడ ఎన్నో రహస్యాలు ఇప్పటికీ దాగున్నాయి. ఈ రహస్యాలన్నింటినీ ఛేదించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం ఈజిప్ట్ రాజధాని కైరోకి దక్షిణాన 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో సుమారు 200 సంవత్సరాలుగా ఎన్నో పరిశోధనలు, తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్నో సమాధులను కనిపెట్టారు. కానీ ఆ సమాధులన్నీ ఖాళీగానే దొరికాయి, కేవలం ఒక్కటి తప్ప. 1922లో బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ అయిన హోవర్డ్ కార్టర్ ఈ ప్రదేశంలో ఒక సమాధిని కనిపెట్టాడు. భూమి నుండి కొంచెం కిందకి రాళ్ళు, అలాగే శిథిలాల కింద ఒక ద్వారం కనపడింది. ఆ ద్వారాన్ని తెరిచి చూసి తెలుసుకున్న విషయాలు ఇప్పటికీ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇక్కడ బయటపడిన విషయాలు పురావస్తు శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అన్వేషణలు చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి. ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్ కొండల లోపల శిథిలాలు, రాళ్ల కింద శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే కనీవిని ఎరుగని అన్వేషణ చేశారు. ఈ సమాధిలో ఎంతో ధనం, సంపద దాగి ఉంది. ఎన్నో బంగారు వస్తువులు ఉన్నాయి. వీటితో పాటు శాస్త్రవేత్తలకు మరిన్ని ఆశ్చర్యకర విషయాలు కనపడ్డాయి. సహజంగా రాజుల సమాధులు ఎంతో విశాలంగా, అందంగా అలంకరించబడి ఉంటాయి. కానీ ఈ సమాధి మాత్రం ఒక చిన్న గదిలాగా మిగిలిన రాజుల సమాధులకు ఎంతో దూరంగా కొండల లోపల ఉంది. ఈ సమాధి ఒక రాజుదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రాజు పేరే టుటన్ఖమెన్. ఈ టూంబ్ ఆఫ్ టుటన్ఖమెన్లో సుమారు 5,000 అవశేషాలు దొరికాయి. వీటిలో ఎన్నో బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సమాధిలోని మమ్మీ ఒక బంగారు పెట్టెలో ఉంటుంది. ఈ బంగారు పెట్టెను 90 కేజీల బంగారంతో తయారు చేశారు. ఈ సమాధి బయటపడిన తర్వాత ఈ రాజు పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఎంతోమంది శాస్త్రవేత్తలు అసలు ఈ రాజు ఎవరు, ఈయన జీవితం ఎలా సాగింది, ఈ రాజు సమాధి ఎందుకు దూరంగా ఉంచారు, ఇలాంటి ఎన్నో విషయాలపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ సమాధి యొక్క రహస్యాలు ఛేదించడానికి, అలాగే ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఈ ప్రదేశం అంతటినీ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. సుమారు 10 సంవత్సరాల వరకు ఈ ప్రదేశాన్ని హై క్వాలిటీలో స్కానింగ్ చేశారు. అలా జరిగిన పరిశోధనల్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. అవేంటి? పురావస్తు శాస్త్రవేత్తలు ఛేదించిన రహస్యాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మిస్టరీ నెంబర్ 1, వై హీ వాజ్ బరీడ్ ఇన్ ఎ స్మాల్ ప్లేస్. టుటన్ఖమెన్ సమాధి ఎందుకు వేరే రాజులతో పోలిస్తే వేరుగా ఉంది, అలాగే చిన్నగా ఉంది? కొంతమంది ఈజిప్టియాలజిస్ట్ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధన మొదలుపెట్టారు. ఈ పరిశోధనలో భాగంగా వారు ఈ సమాధికి సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. ఈ చిత్రాలను బాగా పరిశీలిస్తే గోడలపై కొన్ని గీతలు కనపడ్డాయి.
వేరే సమాధుల్లో ఈ గీతలు లేవు. ఈ గీతల గురించి అధ్యయనం చేసిన తర్వాత ఆర్కియాలజిస్టులు ఈ గీతలు ఎందుకు ఏర్పడ్డాయో కనిపెట్టారు. గోడలకు చేసిన ప్లాస్టింగ్ ఇంకా ఆరకముందే గోడలపై పెయింటింగ్ చేయడం వల్ల ఈ గీతలు పెయింట్ బ్రష్ల వల్ల ఏర్పడ్డాయని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. ఇక్కడే మరొక ప్రశ్న ఏర్పడుతుంది. ప్లాస్టింగ్ ఇంకా ఆరకముందే త్వరగా ఎందుకు పెయింటింగ్ చేశారు? ఇందుకు కూడా కారణాన్ని కనిపెట్టారు. టూటన్ఖామున్ని త్వరగా సమాధి చేయడం వల్లే ఇలా పెయింటింగ్ని త్వరగా వేశారని సమాధిలోని చిత్రాల ఆధారంగా ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. మిస్టరీ నెంబర్ 2, వై హిస్ బరియల్ వాజ్ రష్డ్. టూటన్ఖామున్ని ఎందుకు త్వరగా సమాధి చేశారు? టూటన్ఖామున్ సమాధిలోని చిత్రాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలిస్తే టూటన్ఖామున్ కొన్ని సంవత్సరాల వరకే రాజుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. టూటన్ఖామున్ తండ్రి త్వరగా చనిపోవడం వల్ల ఈయన 9 ఏళ్లకే రాజయ్యాడు. దీంతో రాజ్య పరిపాలన కోసం టూటన్ఖామున్ సలహాదారుల మీద ఆధారపడేవాడు. సమాధిలోని టూటన్ఖామున్ మమ్మీని పరిశీలించాక టూటన్ఖామున్కి చనిపోయేటప్పటికి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని నిర్ధారణ అయింది. కేవలం 19 సంవత్సరాలకే చనిపోయాడంటే టూటన్ఖామున్ అకస్మాత్తుగా చనిపోయాడని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. అకస్మాత్తుగా చనిపోవడం వల్లే ఇక్కడ సమాధిని ఏర్పాటు చేశారు. అందుకే ఇతర రాజుల సమాధులతో పోలిస్తే టూటన్ఖామున్ సమాధి చాలా వేరుగా ఉంటుంది. చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఇతర రాజుల్లాగా పెద్ద సమాధులు ఏర్పాటు చేయలేకపోయారు. అలాగే సమాధిని డెకరేట్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఇతర రాజుల సమాధుల్లానే టూటన్ఖామున్ సమాధిలో కూడా భారీగా నిధిలో బంగారం ఉంది. మిస్టరీ నెంబర్ 3, వై టూటన్ఖామున్ డైడ్ ఎర్లీ. టూటన్ఖామున్ సడన్గా 19 ఏళ్ళకి ఎందుకు చనిపోయాడు? కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ రాజు పుట్టినప్పుడే శారీరక వికలాంగుడిగా పుట్టాడు. అందువల్ల ఈ రాజుకు ఒక కాలు పనిచేయదు. అలాగే ఈయనకు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నట్లు కొన్ని ఆధారాలున్నాయి. టూటన్ఖామున్ సమాధిలోని మమ్మీకి ఒక కాలు విరిగి ఉంది. దీనిపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు ఈ రహస్యాన్ని ఛేదించారు. టూటన్ఖామున్కి రథాలు నడపడం అంటే ఇష్టం, అలాగే బాగా వచ్చు. ఇందువల్ల టూటన్ఖామున్ ఒక రథం నడుపుతూ రథం నుండి బయటపడి చనిపోయాడు. అందుకే టూటన్ఖామున్ మమ్మీకి ఒక కాలు విరిగి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కారణం వల్లే టూటన్ఖామున్ కేవలం 19 సంవత్సరాలకే చనిపోయాడు. మిస్టరీ నెంబర్ 4, వాట్ వాజ్ ఫౌండ్ ఇన్ టూటన్ఖామున్ టోంబ్. టూటన్ఖామున్ సమాధిలో ఏముంది? టూటన్ఖామున్ సమాధి చిన్నదే అయినప్పటికీ ఇతర రాజుల సమాధుల్లానే టూటన్ఖామున్ సమాధిలో భారీగా నిధులు, బంగారంతో చేసిన వస్తువులు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ఆసక్తికర వస్తువులు ఈ సమాధిలో ఉన్నాయి. ఈ సమాధిలో పెద్ద బంగారపు రథాలు, ఆవు తలకాయ ఆకారంలో ఉన్న బంగారపు శిల్పాలు, నగలు, ఇంకా ఇతర చాలా వస్తువులు ఉన్నాయి. సమాధిలో మమ్మీని ఉంచిన పెట్టెను సుమారు 90 కిలోల బంగారంతో తయారు చేశారు. ఈ సమాధిలోని బంగారం యొక్క విలువ సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు. ఈ బంగారం నిధులతో పాటు సమాధిలో కొన్ని చెక్కతో చేసిన పడవ బొమ్మలు కూడా ఉన్నాయి. పడవ ఆకారంలోని బొమ్మలు, ఆ పడవల్లో మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి. సమాధిలో ఈ పడవ బొమ్మలు ఎందుకు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు ఈజిప్ట్ చరిత్ర గురించి అన్వేషణలు మొదలుపెట్టారు. ప్రాచీన ఐగుప్తీల పద్ధతులను, నమ్మకాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రాచీన ఐగుప్తు చరిత్ర ప్రకారం అప్పటి ప్రజలు ప్రతి మనిషి చనిపోయిన తర్వాత పడవలు ముఖ్య పాత్ర పోషిస్తాయని నమ్మేవారు. ఈ పడవ బొమ్మల ద్వారా చనిపోయిన వ్యక్తులు నైలు నది దాటుకుంటూ వేరే ప్రపంచానికి వెళ్తారని నమ్మేవారు. సమాధి మూసేసిన తర్వాత ఈ బొమ్మలకు జీవం వస్తుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ఇందువల్లే ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు ప్రతి సమాధుల్లో ఓడలు ఉంచేవారు. రాజుల సమాధుల్లో ఈ ఓడలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఓడలలో మనుషుల బొమ్మలు ఉంటాయి. ఓడకి జీవం వచ్చినప్పుడు ఈ మనుషులు రాజును క్షేమంగా తీసుకెళ్తారనేదే వారి నమ్మకం. ఇలాంటి ఎన్నో నమ్మకాలు అప్పటి కాలం ప్రజల్లో ఉండేవి. అందుకే ఇలాంటి అనేక వింత వస్తువులు వీరి సమాధుల్లో ఉంటాయి. మిస్టరీ నెంబర్ 5, వేర్ అండ్ హౌ ఈజిప్షియన్స్ ఫౌండ్ గోల్డ్. ఇంత బంగారం సంపద ఆ కాలంలో ఐగుప్తు ప్రజలు ఎక్కడి నుండి, అలాగే ఎలా తీసుకొని వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆర్కియాలజిస్టులు ఈస్టర్న్ డెజర్ట్లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ ఈస్టర్న్ డెజర్ట్ సహారా డెజర్ట్లో ఒక భాగం. కొన్ని చరిత్ర కథల ప్రకారం ప్రాచీన ఐగుప్తీయులు ఇక్కడి నుండే బంగారాన్ని బయటకు తీసేవారు. ఇందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆర్కియాలజిస్టులు ఈస్టర్న్ డెజర్ట్లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ పరిశోధనలు చేస్తుండగా ఎడారిలో ఆర్కియాలజిస్ట్కి చాలా బావులు, వాటి పక్కనే కొన్ని టెంపుల్స్ కనిపించాయి. వీటి మీద పరిశోధన చేసిన తర్వాత వీటి గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ ఎడారిలో మైనింగ్ చేసే ప్రదేశాలు చాలా దూరంలో ఉన్నాయి. ఈ ప్రదేశాలకు చేరాలంటే చాలా దూరం ప్రయాణించాల్సింది. ఇందువల్ల ఈ ప్రదేశానికి వెళ్ళే వారికి దారిలో విశ్రాంతి కోసం ఈ బావులు, అలాగే టెంపుల్స్ ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు. మైనింగ్ చేసే ప్రదేశం చేరే వరకు దారి పొడుగునా ఇవి ఉంటాయి. ఈ ప్రదేశాలను అనుసరించి ఆర్కియాలజిస్టులు కొన్ని కొండలలో మైనింగ్ ప్రదేశాలను కనిపెట్టారు. ఈ ప్రదేశంలో అప్పటి ప్రజలు బంగారం తీయడానికి వాడిన కొన్ని పరికరాలు దొరికాయి. ఈ పరికరాలతో మైనింగ్ చేయడం చాలా కష్టం. ఈ కొండల్లో ఒక స్పూన్ సరిపడా బంగారాన్ని మైనింగ్ చేయడానికి సుమారు వారం రోజుల సమయం పట్టవచ్చని ఆర్కియాలజిస్టులు అంచనా వేశారు. ఈ గోల్డ్ మైనింగ్ ప్రదేశాలు దాదాపు శిథిలాలుగా ఉన్నాయి. కేవలం కొన్ని ఆధారాలు, విషయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిస్టరీ నెంబర్ 6, వై దిస్ టూమ్ వాజ్ హిడెన్ ఫర్ 3000 years.
దాదాపు అన్ని సమాధులు దోచుకొనబడినప్పటికీ ఈ సమాధి మాత్రం ఎందుకు దోచుకొనబడలేదు? 3000 సంవత్సరాల వరకు సమాధి ఎందుకు భద్రంగా ఉంది? దీని గురించి చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సమాధికి శక్తులు ఉన్నాయని, శపించబడిందని, ఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బట్ ఈ కథలన్నీ కొట్టేసి ఆర్కియాలజిస్టులు దీనికి కూడా కారణం కనిపెట్టారు. ఈ సమాధిని నిర్మించిన ఇంజనీర్లు ఎంతో ప్రణాళికతో దీన్ని నిర్మించారు. ఈ సమాధిని కొండ లోపల లోతుగా నిర్మించారు. భూమి నుండి సుమారు 26 అడుగుల లోపల ఈ సమాధి ఉంటుంది. బయట ద్వారం నుండి లోపల సమాధి వరకు మధ్యలో చాలా అడ్డుగోడలు ఉంటాయి. ఈ ప్రదేశం అంతటిని పెద్ద పెద్ద రాళ్లతో మూసేశారు. అలానే బయట ద్వారాన్ని కూడా పెద్ద పెద్ద రాళ్లతో మూసేశారు. ఇలానే ఆ రోజుల్లో ఐగుప్తీయులు అన్ని సమాధులకు చేశారు. కానీ 1922లో ఈ సమాధిని కనిపెట్టినప్పుడు ఇతర సమాధులతో పోలిస్తే దీనిపై ఎక్కువ మొత్తంలో రాళ్ళు ఉన్నాయి. సమాధి నిర్మించినప్పుడు అప్పటి ప్రజలు వేసిన రాళ్ల కంటే ఎక్కువ రాళ్ళు ఇక్కడ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇందువల్ల సమాధిని ఎవరు కనిపెట్టలేకపోయారని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ రాళ్లను ఎవరు వేశారనేదే మరో ప్రశ్న. దీని మీద కూడా చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఏలియన్స్ ఉన్నాయని, లేదా ఇతర శక్తుల వల్ల ఇక్కడ రాళ్ళు వచ్చాయని అలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రశ్నకు కూడా ఏదో ఒక సమాధానం ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు అనుకున్నారు. దీంతో ఈ ప్రశ్నకు సమాధానం కోసం పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఉన్న కొండలకు సెసిమోమీటర్లను అమర్చారు. ఈ పరిశోధనలో ఈ ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు వస్తాయని నిర్ధారణ అయింది. భూకంపాలు వచ్చినప్పుడు పైనుండి రాళ్ళు విరిగి కింద పడి ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ టూటన్ఖమూన్ సమాధిపై అలా విరిగిపడే రాళ్ళు, కొండ చర్యలు ఏమీ లేవు. దీంతో మరింత పరిశోధనలు మొదలుపెట్టారు పురావస్తు శాస్త్రవేత్తలు. దీనికోసం ఆ ప్రదేశం అంతటిని డ్రోన్ల ద్వారా పరిశీలించారు. ఇందులో మరొక విషయం బయటపడింది. ఈ ప్రదేశంలో కొన్ని ఎండిపోయిన కాలువలు కనపడ్డాయి. ఈ కాలువలలో ఒకప్పుడు నీరు ప్రవహించేది. అలాగే ఇక్కడ అధికంగా వరదలు కూడా వచ్చాయని చాలా ఆధారాలున్నాయి. ఈ కాలువలన్నీ వచ్చి ఈ సమాధి ముందు కలుస్తాయి. ఇందువల్ల భూకంపాల వల్ల విరిగిపోయిన రాళ్ళన్నీ వరదలు వచ్చినప్పుడు ఈ సమాధి ముందు చేరాయి. ఇందువల్లే నిర్మాణం అప్పుడు వేసిన రాళ్ల కంటే అధికంగా రాళ్ళు ఇక్కడ ఉన్నాయని, ఈ కారణం వల్లే సమాధి మూయబడిందని, అందువల్లే 3000 సంవత్సరాల వరకు ఎవరు కనిపెట్టలేకపోయారని పరిశోధనల్లో తేలింది. దీంతో భౌగోళిక కారణాలే తప్ప ఎలాంటి శక్తులు ఇక్కడ లేవని పురావస్తు శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇక చివరిగా మిస్టరీ నెంబర్ 7. 1922లో ఈ సమాధిని తెరిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో 13 మంది ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే చనిపోయారు. ముందుగా ఈ సమాధిని కనిపెట్టింది హోవర్డ్ కార్టర్. ఈయన కూడా 2 సంవత్సరాల్లోనే చనిపోయాడు. దీని మీద కూడా ఎన్నో కథలు, సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సమాధిపై ఫరో యొక్క శాపం ఉందని చాలా ప్రచారం జరిగింది. ఈ శాపం తగిలే వీళ్ళందరూ చనిపోయారని చాలా కథలు వచ్చాయి. కానీ దీనికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ప్రాచీన ఈజిప్ట్ చరిత్రను ఎంత వెతికినా ఎక్కడా ఇలాంటి ఫరో శాపం గురించి లేదు. చనిపోయిన శాస్త్రవేత్తలందరి గురించి పరిశోధన చేసిన తర్వాత చాలా విషయాలు బయటపడ్డాయి. చనిపోయిన శాస్త్రవేత్తల్లో చాలామందికి ఈ సమాధిని కనిపెట్టక ముందే ఎన్నో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కారణంగానే చనిపోయారని నిర్ధారించారు. అంతే తప్ప ఇక్కడ ఎలాంటి శక్తులు, శాపాలు లేవని కొట్టిపడేశారు. కానీ అలా చెప్పి ఈ వాదనను కొట్టిపడేయలేవు. కేవలం 2 సంవత్సరాల్లోనే ఇంతమంది అనారోగ్య సమస్యతో ఎలా చనిపోతారని ఇప్పటికీ కొంతమంది వాదిస్తారు. సో ఈ ప్రశ్న ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.